హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మంచి మంచి వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని యూట్యూబ్ ద్వారా రెవెన్యూ సంపాదించాలని ఎంతో ఆశతో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఎన్ని రోజులు వీడియోలు అప్లోడ్ చేస్తున్నా వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ రాక, ఛానల్ మానిటైజేషన్ కాకుండా ఇలా కొంతమంది ఛానల్స్ని వదిలేసే పరిస్థితి కూడా ఏర్పడింది. కనీసం 10 మంది ఛానల్స్ స్టార్ట్ చేస్తే అందులో ఒక్కరో ఇద్దరో యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు. మిగతా 8 మంది 9 మంది మాత్రం ఛానల్స్ని వదిలేసుకుంటున్నారు. కాకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియోలు అప్లోడ్ చేసే దగ్గర నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు బాగా కష్టపడి వీడియోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కంటెంట్ జనాలకి రీచ్ అవుతేనే మీకు వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తేనే మీకు వాచ్ టైం వస్తుంది, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది అనమాట. మీరు రోజుకు ఒక వీడియో లేదా 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటే మీ ఛానల్ అయితే జనాల్లోకి రీచ్ అవ్వదు, టార్గెట్ అయితే కంప్లీట్ కాదు. కారణం ఏంటంటే మీరు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తేనే కొద్ది రోజులు ఇలా కంటిన్యూగా అవుతా ఉంటే యూట్యూబ్ సిస్టమ్ మీ ఛానల్ని క్యాచ్ చేసి మీరు రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీ వీడియోలని రీచ్ అయ్యేటట్లు చేస్తుంది. అంటే ఇంప్రెషన్స్, మీరు మామూలుగా వైటీ స్టూడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. 10,000 ఇంప్రెషన్స్ వస్తే వాటిల్లో వ్యూస్ మహా అంటే 500, 1000, అంతకన్నా వ్యూస్ ఎక్కువ రావు. మీకు ఇంప్రెషన్స్ పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తేనే మీ ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, మేము రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నా కానీ మా ఛానల్కి రీచ్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. వీటిలో కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.